శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 12వ తేదీ జనవరి నుంచి 18వ తేదీ జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతోనే మకర సంక్రాంతి అనేటటువంటి పుణ్య తిథిని మనము ఆచరిస్తాం. దీనినే ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటాము. స్నానానికి ప్రసిద్ధి, దానానికి ప్రసిద్ధి. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేటటువంటి దాన ధర్మాలు అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి దాన ధర్మాలు. మిగతా దాన ధర్మాలు ఏవైనా కానీ కాస్త ఆలస్యంగా ఫలితాన్ని ఇస్తాయేమో కానీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం తోడనే చాలా అద్భుతమైనటువంటి స్థితి అన్నమాట. ఇది మకర సంక్రాంతిగా మనము పండుగ చేసుకుంటాము. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేటటువంటి దానాలు ఈ గ్రహాల రీత్యా దోషాలని పరిహారం చేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, మనకి 12వ తేదీ అంటే 14వ తేదీన కానీ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడు. ప్రతి సంవత్సరము ఇదే జరుగుతుంది. 14 మహా అయితే 15 అంటే 14వ తారీఖు రాత్రి పూట ఒకవేళ సూర్యుడు ప్రవేశించినట్లయితే మనము 15వ తారీఖు ఉదయాన్నే స్నానాధికాలన్నీ నిర్వహించుకుంటాం అన్నమాట. ఇట్లా 14 కానీ 15 కానీ ఆ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేటటువంటి తిథి కలిగినటువంటిది కాబట్టే ఈ మకర సంక్రాంతికి అంత ప్రత్యేకత ఉంటూ ఉత్తరాయణం అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ కాలంలో చేసేటటువంటి దాన ధర్మాలన్నీ కూడా సత్వరమైన ఫలితాలను ఇస్తాయి. కాబట్టి గ్రహ దోషాలు ఉన్నవారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చక్కగా నదీ స్నానం ఆచరించి మీ చేతనైనటువంటి దానం చేయండి, అధికమైన ఫలాన్ని పొందండి. రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, మిథునంలో చంద్రుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, రవి బుధులు ధనురాశిలో, ఇక శుక్ర శనులు ఇద్దరూ కూడా కుంభరాశిలో, రాహు గారు మీనరాశిలో. వారాంతంలోకి 18వ తేదీకి వచ్చేటప్పటికి రవి గారి యొక్క స్థితి మకర రాశిలోకి వచ్చి ఉంది. చంద్రుని యొక్క స్థితి కన్య రాశిలోకి వచ్చింది. ఈ 2 గ్రహాల యొక్క స్థితులు మారి ఉన్నాయి. మిగతావన్నీ యథాతథంగానే ఉన్నాయి. వాటి యొక్క సమయం ఇంకా రాశి మారడానికి రాలేదు. అయితే శని శుక్రుల యొక్క కలయిక ఇది కొంచెం అనుబంధాలని దెబ్బతీసే విధంగా ఉంటుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి ఈ భూమి తగాదాలు, కోర్టు వ్యవహారాలు, రోడ్డు ప్రమాదాలు, భార్యాభర్తల మధ్య అనుకూలతలు దెబ్బతీయడం, ప్రేమ వ్యవహారాలు ఇబ్బందికరంగా ఉండడము, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలని ప్రోత్సహించడం ఇత్యాది వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా ఆ ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇక గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడము, పెద్దల పట్ల వినయ విధేయతల్ని చూపించడము ఇత్యాది వాటికి చాలా బాగుంటూ ధన ఆదాయాన్ని కూడా పెంచుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి గ్రహస్థితులు ఉంటూ ఉండగా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది తెలియచెప్పుకుందాము. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గ్రహస్థితులను పరిశీలించినట్టయితే 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే ఉన్నది. 7 గ్రహాల యొక్క అననుకూలత ఉంటూ ఉన్నప్పుడు వీరు ఖచ్చితంగా అనుకూలమైనటువంటి శాంతి మంత్రాలు చేసుకోవాలి. గ్రహ అనుకూలతలని పెంచుకోవాలి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. గత కొద్ది కాలంగా వీరికి గ్రహాల యొక్క అనుకూలత అంత బాగా కుదరడం లేదు, కనిపించడం లేదు. కానీ ఇప్పుడు రాశిలో చంద్రుడు బాగున్నారు, అలాగే 9వ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి ఈ 2 గ్రహాలే కదండి బాగున్నది అంటే, మరి 7 గ్రహాల అననుకూలత ఉన్నప్పుడు ఈ 2 గ్రహాల అనుకూలత ఏ మేరకు పనిచేస్తుంది అనేది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. తప్పనిసరిగా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. ఇది కూడా చాలా చెప్పదగ్గ సూచన. ఇక దైవ కార్యాలలో పాల్గొంటారు, ధనాన్ని వెచ్చిస్తారు, కాలాన్ని వెచ్చిస్తారు, అనేక రకాలుగా దైవభక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మనస్థిమితం కుదరదు, కుటుంబంలో ఐకమత్యం ఉండదు, మాతృవర్గ రీత్యా కూడా ఐకమత్యం లేదు. ఇక్కడ ఒక విషయాన్ని తెలియజెప్పాలి. ద్వితీయాధిపతి అయినటువంటి చంద్రుడు రాశిలో ఉన్నారు, మాతృస్థానం అయినటువంటి కన్యరాశి అనుకూలత లేదు. అలాంటప్పుడు మాతృకారకుడైన చంద్రుడు కూడా అంతగా అనుకూలత ఇవ్వరు. అయితే ఇక్కడ కొంచెం అనుకూలంగా ఉన్న కారణం చేత మీరు మాతృవర్గాన్ని కూడా అనుకూలం చేసుకోండి.
కొంచెం అనుకూలతలు పెరిగే అవకాశం ఉంది. మాతృవర్గ రీత్యా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు, చేసేటటువంటి సహాయాలు, ధైర్యం ఇవ్వడము, వారికి ఒక భరోసా ఇవ్వడము, నేనున్నాను అనేటటువంటి ధైర్యాన్ని చెప్పడము, ఇవన్నీ కూడా మాతృవర్గ రీత్యా మీకు అనుకూలతలు పెంచేటటువంటి విషయాలు. అప్పుడు ఈ చంద్రుడి అనుకూలత కూడా మీకు బాగా కలిసి వస్తుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలలో పాల్గొంటారు, ఎక్కువ శాతం కాలక్షేపాలు చేస్తారు. అలాగే బోల్డ్ అన్ని పనులు చేపడతారు. అన్ని పనులలోనూ మీకు ముఖ్యంగా మానసికమైనటువంటి తృప్తి కలుగుతుంది. ఆ పనులు అయిపోయాయని చెప్పను, ఆ పనులు ప్రారంభించడం వల్ల కొద్దిగా తృప్తి కలుగుతుంది. దైవ కార్యాలపైన ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు. అలాగే సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. వివాహాది శుభకార్యాలు కాస్త ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రయాణాలు ఎక్కువగా చేసే పరిస్థితి కనిపిస్తోంది. పితృవర్గ రీత్యా పూర్తి అనుకూలతలు అయితే కనబడబోవడం లేదు. ఉద్యోగ జీవితంలో పూర్తిగా మీరు ఓర్పు కలిగి ఉండాలి. అనుకోని విధంగా లాభాలు ఏమన్నా వస్తున్నాయంటే లాభాలు రాకపోగా నష్టాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ నష్టం పూర్తిగా నష్టము అని చెప్పి మీరు ఇప్పటికిప్పుడే డిసైడ్ అవ్వకండి. ఇదేదో నష్టంలాగా కనిపిస్తోంది అనుకోండి, కానీ నష్టం పూర్తిగా నష్టం అయినప్పుడు మాత్రమే నష్టం అనుకోండి. మీరు 10 రూపాయలు వస్తుంది అనుకునే చోట 1 రూపాయే వస్తుంది, అంత 9 రూపాయలు నష్టం కనిపిస్తుంది. కానీ ఆ నష్టాన్ని పూర్తిగా ఇప్పుడే ఎస్టిమేషన్ వేయొద్దు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. తిరిగి ఏదో విధంగా అది లాభాల బాటలోకి వెళ్తుంది. ఇది చెప్పదగ్గ సూచన. ఇతరత్ర ఏ విషయాలైనా కానీ అంత అనుకూలంగా ఉండబోవడం లేదు. కాబట్టి నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి, నవధాన్యాలు దానం చేయండి. వారాంతంకి వెళ్ళేటప్పటికి రవి గారి స్థితి మారి ఉన్నది, చంద్రుని స్థితి మారి ఉన్నది. ఏది కూడా అంత అనుకూలంగా లేని కారణం చేత చెప్పిన పరిహారాలు చేసుకుని మనశ్శాంతి పొందండి. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ శనయే నమః.